శశి, నేను ఊరికి బయలుదేరుతున్నాను. ఒక్క నిమిషం మంజు, డ్రెస్ మార్చుకొని వస్తాను. మీకెందుకు శ్రమ, మీరు రెస్ట్ తీసుకోండి, నేను సంతానాన్ని తీసుకువెళ్తాను. నేను కూడా మీతో పాటు రైల్వే స్టేషన్ వరకు వచ్చి ట్రైన్ ఎక్కించడంలో నాకెలాంటి కష్టం లేదండి. ఇంకా చెప్పాలంటే అది నాకెంతో ప్రశాంతతనిస్తుంది. అర్థం చేసుకోండి. ఓకే, రండి. రే అల్లుడు, ఇంకా ఆలస్యం ఎందుకురా? నువ్వు చేసేదేమైనా అసలు బాగుందా? మంజు స్టేషన్కి వెళ్లే లోపల నీ ప్రేమ గురించి చెప్పరా, అంతే నేను చెప్పగలను. శశి, టైం అయింది, బయలుదేరదామా? ఏమైంది? తెలీదు మంజు, స్టార్ట్ అవ్వట్లేదు. అయ్యయ్యో, 8 అయిపోయింది, 9 గంటలకి ట్రైన్. ఇప్పుడు ఏం చేయాలి? ఆటో! సారీ శశి, ట్రైన్కి టైం అయిపోయింది, నేను బయలుదేరుతున్నాను. ఓకే, బాయ్. వస్తాను సంతాను. ఎక్కడికి వెళ్ళాలమ్మా? రైల్వే స్టేషన్కి. కుక్కకి 4 కాళ్ళున్నా కాలు మీద కాలు వేసుకొని కూర్చోలేదు. అలా ఉంది నీ కథ. ఇంతసేపు అమ్మాయి ఇక్కడే ఉంది, నీ ప్రేమ గురించి చెప్పరా అంటే చెప్పలేదు. ఇప్పుడేమో అమ్మాయి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నావురా? లోకంలోని ప్రేమకు ఎవరెవరో శత్రువులు, కానీ నా ప్రేమకు ఆ దేవుడే శత్రువు. ఏంట్రా కొట్టగానే బండి స్టార్ట్ అయింది? నీ ప్రేమకి దేవుడు సపోర్ట్ చేస్తున్నాడు రా. వెంటనే బండి పోనీరా, స్టేషన్కి వెళ్లే లోపల మందులు పట్టుకుందాం. మంజురా, మంజు. డ్రైవర్, ఇదిగోండి మా ఆటో వచ్చేసింది. సరేమ్మా. శశి, నా టైం ఎలా ఉందో చూసారా? ఈ ఆటో కూడా ఆగిపోయింది. మంజు, ఆ ఆటో ఆగిపోవడం నీకు ఇబ్బంది అవ్వచ్చు, కానీ మావాడికి మాత్రం చాలా సంతోషంగా ఉంది. ఏంటంటే నిన్ను జాగ్రత్తగా ట్రైన్ ఎక్కించకపోతే వీళ్ళ బాబాయ్ వీడిని రగ్గొడతాడు. అందుకు అవకాశం వచ్చింది కదా, అందుకే సంతోషపడుతున్నాడు. మంజు, నువ్వు ఆటోలో ఎక్కువ. బండి నేను అడుగుతాను, నువ్వు వెళ్ళి అమ్మాయి పక్కన కూర్చో. ఇప్పుడైనా నీ ప్రేమ గురించి అమ్మాయితో చెప్పరా, వెళ్ళరా. వెళ్ళండి సార్, వెళ్ళండి. ఇంకో 2 గంటలు పడుతుంది ట్రాఫిక్ క్లియర్ అవడానికి. శశి, ట్రైన్ ఇంకో 6 గంటలో బయలుదేరిపోతుంది. ఇక్కడ ట్రాఫిక్ క్లియర్ అయ్యేలా లేదే. మంజు, ఓ పని చేద్దామా? పక్కనే ఒక బస్ స్టాండ్ ఉంది.